చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు. సో నమస్తే అండి. నమస్కారం. సో మంచి వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎస్, ఇష్టపడతారేమో తెలుసు అనుకుంటా బహుశా. అంటే అందరికి వాగ్దాటి ఉంటుంది, కానీ ఆ విషయం మీద పరిజ్ఞానం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏదో రాళ్ళేసేస్తారు అందరూ, చాలామంది పొలిటీషియన్స్. తగిలితే తగిలింది, తగలకపోతే ట్రోల్ అవుతుంది. బట్ శ్రవణ్ గారిది అలా ఉండదు. ఆ విషయం మీద గ్రిప్ ఉంటుంది, సబ్జెక్ట్ మాట్లాడగలరు, ఉన్నదాన్ని ఏం చెప్పాలనుకున్న దాన్ని ప్రజలకి చేరువ చేస్తారు. ఎస్, మీరు కూడా అట్లే. నేను అయితే ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ జర్నీ. ఓకే. వెరీ షార్ప్ అండ్ వెరీ హ్యూమరస్, వెరీ ఇన్వోకింగ్. ఓకే. బాగా చేస్తారు ఇంటర్వ్యూస్ మీరు కూడా. నేను వెనెవర్ ఐ కమ్ అక్రాస్ యువర్ ఇంటర్వ్యూ ఐ స్టాప్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ ఎ మార్క్ యువర్ సెల్ఫ్ ఆల్సో. సో మీరు నాకు సర్టిఫికేట్ ఇచ్చేసారంటే సీరియస్లీ యూ డూ ఏ గుడ్ జాబ్. అంటే క్యాజువల్గా అట్లా నడిపించేస్తారు చాలా షోస్. అంటే ప్రజలకు కావాల్సింది particularly when you do to these celebrities and film personalities, you sail with them, you travel with them. ఏదో ప్రశ్న ఆన్సర్ లెక్క ఉండదు, అట్లా కలిసి జర్నీ చేసినట్టు ఉంటుంది మీకు. ఈ రోజు కూడా అలా వెళ్దామా మీతో కూడా? లెట్స్ హోప్. సో రెగ్యులర్గా వాడి వేడి చర్చ కాకుండా, కోల్డ్ వార్ లాగా కాకుండా, శ్రవణ్ గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఇది కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది, ఇలా ఉంటారా రియల్ లైఫ్లో అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి. డెఫినెట్గా ఏ వ్యక్తికైనా ఉంటుంది. సో పరిస్థితులను బట్టి ఏదో మాట్లాడాల్సి వస్తుంది. వేరే పార్టీలో ఉన్నాం కాబట్టి, ఇంకొక పార్టీలో ఉన్నప్పటికీ మన ఫ్యామిలీయో మన ఫ్రెండ్స్ అయినప్పటికి కూడా సో కౌంటర్స్ తప్పదు సహజంగా. ఎందుకంటే మీరు అదిగాక అన్ని పార్టీల నుంచి వచ్చినవారు, అన్ని పార్టీలతో ఒక జర్నీ ఉంది. మీ గురించి నేను చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు నాకు గూస్ బంప్స్ అనమాట. అంటే తెలంగాణలో ఇంత పరిజ్ఞానం ఉన్న ఒక వ్యక్తి, ఇంత చదువుకున్న వ్యక్తి, ఎన్నో సాధించిన ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ చేత వీళ్ళ చేత కూడా అనిపించుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి లోపల ఎంత పెయిన్ ఉంటుందో కూడా బయట నుంచి కొంతమంది మీ గురించి తెలిసిన వాళ్ళు, లేకపోతే మీ గురించి తెలుసుకోవాలని విక్కీలోనో లేకపోతే గూగుల్లోనో చూసిన వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది కూడా. మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అసలు ఏం చెప్తారు దాని గురించి? అంటే అంటే నేనేం వ్యక్తిగతంగా మహానుభావులకే రాళ్ల దెబ్బలు తగిలినాయి. పీపుల్ హ్యావ్ క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్. మనం అంత పెద్దోళ్ళం కాం కదా, కాబట్టి నిమిత్త మాత్రులము, ఆర్డినరీ సోల్స్. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు యు ఆర్ ఆల్వేస్ అండర్ స్క్రూటినీ. మనమే ఒక అంశాన్ని 100 రకాలుగా ఆలోచిస్తాం. ఓకే. ఒకటే అంశాన్ని మనం 100 రకాలుగా ఆలోచిస్తాం. మరి ఇన్ని కోట్ల మంది ప్రజలు, ఇన్ని లక్షల మంది ప్రజలు, వై వుడ్ దే థింక్ ద వే వీ వాంట్ దెమ్ టు థింక్? దే డోంట్. ఓకే. సో ఇంకొకటి, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ రాళ్ళు తప్పవు, ఆ రాళ్లను పూలు అనుకోవాలి అంతే. అట్లా అనుకుంటేనే పాలిటిక్స్లో ఉండాలా, లేకుంటే ఉండలేం. ఓకే. ఇంత 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 బాగా చదువుకున్నారు, పిహెచ్డి, విద్యార్థి దశలో చాలా యాక్టివ్గా ఉంటారు, గొప్ప గొప్ప సమస్యల్లో గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఇన్ని తెలిసిన వ్యక్తి పూటకో కండవ ఎలా మార్చుకోవాలనిపించింది సార్? అంటే ప్రజలు దాన్ని కూడా తప్పు పట్టలేదు, కానీ మీకు ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, దానికి మీరు డెఫినెట్గా ఆన్సర్ చెప్పుకోవాలి, బయటవాడికి చెప్పపోయినా కానీ. పిఆర్పి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మళ్ళీ బీఆర్ఎస్. కరెక్ట్, కరెక్ట్. ఉన్న పార్టీలన్నీ మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణలో దాసో శ్రవణ్. ఎందుకు? వై? మీరు యు ఆర్ డిస్కౌంటింగ్ రేవంత్ రెడ్డి. నాకు అంత ఉన్నత స్థానం ఇచ్చేస్తున్నారు, మరి రేవంత్ రెడ్డి ఎక్కడ పోవాలా? రేవంత్ రెడ్డి కూడా 6 పార్టీలు మారిండు. మీరు అంత పెద్ద ఉన్నత స్థానం తెలంగాణలో నాకే ఇస్తే మరి రేవంత్ రెడ్డికి ఏమి ఇస్తారు? ఆయన నాకంటే ఎక్కువ పార్టీలు ఆయన కూడా మారినాడు. బీజేపీ మారలేదు కదా. ఎవరు? బీజేపీకి ఆయన కోవర్ట్గా ఫస్ట్ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత ఏబీవీపీ, తర్వాత కొంత బీజేపీతో అంటగాయిండు, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశం పోయిండు, తెలుగుదేశం నుండి మళ్ళీ బీజేపీకి పోవాలని ప్రయత్నం చేసిండు, వర్కౌట్ కాలేదు, కాంగ్రెస్కి వచ్చిండు, రేపు ఏడుంటాడో తెలియదు. మీరు నన్ను ఒక్కడే తీసుకెళ్ళి అంత పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి నేనే నెంబర్ 1 షిఫ్టింగ్ ద పార్టీస్ అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ రేవంత్ రెడ్డి. ప్లీజ్ డోంట్ డూ దాట్. సో మీరు ఆయనతో కంపేర్ చేసుకుంటున్నారు? నాట్ కంపేర్, జోకింగ్. అంటే సరే, దట్ ఏ పార్ట్. సీ, ఫర్ ఎ పర్సన్ లైక్ మీ, నాలాంటి వాడికి, నేను ఒక మోడరేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లోకి వెళ్ళి వచ్చినటువంటి వాడిని. అండ్ ఐఎమ్ ఏ ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ మై ఫ్యామిలీ.
అండ్ ఐఎమ్ ఎ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ ఇన్ మై ఫ్యామిలీ. మా వర్గాలకెళ్ళి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో రావడమే కష్టం, వచ్చినోడు నిలదొక్కుకోవడం ఇంకా కష్టం, నిలదొక్కున్న తర్వాత ముందు వరుసకు రావడం ఇక అసలుకి ఇంపాసిబుల్. సో విద్యార్థి దశలో యాక్టివ్గా ఉన్నప్పటికీ, తదనంతరం కొంత పొలిటికల్ ఇష్యూ అదంతా ఉన్నప్పటికీ కూడా, సో ఐ గాట్ ఇన్ టు అకాడమిక్స్, ఇండస్ట్రీ, అదంతా. గాడ్ ఫాదర్ లేకపోతే పాలిటిక్స్లో సక్సెస్ కాము, లేకపోతే విపరీతమైన సంచులు లేకపోతే సరి అయిన స్థానం పాలిటిక్స్లో లభించదు అనేది మనకు జగద్విదితం. ఇది నాట్ ఓన్లీ టుడే బట్ ఇట్ ఇస్ ఆల్సో దేర్ వెన్ వీ వర్ స్టూడెంట్స్. సో డైరెక్ట్గా స్టూడెంట్ లైఫ్ నుండి పాలిటిక్స్లోకి పోకుండా అట్లా డిఫరెంట్ జర్నీ జరిగింది. పవన్ కళ్యాణ్ రూపంలో ఐ జాయిన్ ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం తెలంగాణకు వ్యతిరేకం తీసుకున్న తర్వాత నేను ఆ పార్టీలో ఉంటే నా ప్రజలకు నేను అన్యాయం చేసినట్టు అవుతాను. సో ఐ టుక్ ఏ కాల్ టు జాయిన్. కేసీఆర్ గారితో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేయాలని వచ్చినాను. ఒకవేళ నేను అట్లాగే ప్రజారాజ్యం పార్టీలో ఉంటే అప్పుడే నేను అవకాశవాదిగా ఉండుంటే, నా ప్రజలకు సంబంధం లేదు, నా తెలంగాణ గడ్డకు సంబంధం లేదని నా స్వార్థం నేను చూసుకుంటే అప్పుడే ఎమ్మెల్సీ అవుతుంటే. 2010లో కాంగ్రెస్లో పిఆర్పి మెర్జర్లో ఐ వుడ్ బికమ్ ఎన్ ఎమ్మెల్సీ దెన్. ఐఎమ్ టాకింగ్ 2010, ఇవాళ 2025, అంటే 15 ఏళ్ల కింద అయ్యి ఉండేవాడు. సో మరి అది పార్టీ మారుడు తప్ప అంటే ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్. 2014లో నేను మారినాను. ఐ చేంజ్డ్. తెలంగాణ వచ్చింది, ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం, అన్నీ వదులుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. వచ్చిన తర్వాత పార్టీ మారాను. నాకు ఆ రోజు నేను కంటెస్ట్ చేస్తా అనుకున్నా, అప్పుడు పార్టీ నన్ను కంటెస్టింగ్కు కన్సిడర్ చేయలేదు. చేయకపోవడంతో కొంత నొచ్చుకొని నేను సరే నన్ను మీరు ఫీల్డ్లో పెడతలేరు కాబట్టి నేను లెట్ మీ వాక్ మై పాత్ అని పార్టీ మారాను. కాంగ్రెస్లో జరిగింది నక్షత్రకుడి లెక్క రేవంత్ రెడ్డి వచ్చాడు. వి బిల్ట్ బ్రిక్ బై బ్రిక్ కాంగ్రెస్ పార్టీ. 2014లో మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు గాంధీ భవన్లో 2-3 ఉండేవాళ్ళం. అద్దంకి దయాకర్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన నేను, అక్కడ పిఆర్ఓ ఉంటాడు హరిప్రసాద్ అని, ఎవరు తర్వాత కొద్ది రోజుల తర్వాత బెల్లయ్య నాయకు, కత్తి వెంకటస్వామి, ఇట్లా కొంతమంది మేము జాయిన్ అయినాం, కైలాష్ అని. ఎవరు కూడా పార్టీ ఆఫీస్ కూడా రాకపోయేవాళ్ళం. అట్లా మేము పార్టీని మోస్తూ పనిచేసాము. చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టుగా అన్నట్టుగా సడన్గా రేవంత్ రెడ్డి గారు వచ్చేసినారు. వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు పోటీ చేయొద్దు, నువ్వు పోటీకి పనికిరావు అని ఏదైతే మానసిక ఒత్తిడి క్రియేట్ చేయటము. నేను 18లో ఎమ్మెల్యే చేశాను. మానసిక ఒత్తిడికి చాలా చేశాను, నిజంగా చాలా చేశాను. సో దాంతో ఆ సఫకేషన్ అంటాం కదా, ఆ సఫకేషన్ నుండి బయటకు వచ్చి సరే బీజేపీ ఒక 1 month ఇట్ వాజ్ నాట్ ఎ కంపాటబుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ మీ. దెన్ ఐ హ్యాడ్ టు కమ్ టు టీఆర్ఎస్ విచ్ ఇస్ మై ఓన్ పార్టీ. నేను కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో, చిరంజీవి గారు నాకు సన్నిహితులు, కళ్యాణ్ గారు సన్నిహితులు, అల్లు అరవింద్ గారు సన్నిహితులు. ఆ రోజుల్లో ఐ థింక్ వన్ మ్యాన్ హూ వాజ్ వెరీ క్లోజ్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. అప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారు, అరవింద్ గారు, నాగబాబు గారు, కళ్యాణ్ గారు, అందరితో సన్నిహితమైన సంబంధాలు ఉన్న వ్యక్తి నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.